హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి మనం చేయబోతున్న రెసిపీ రాగి తోప అండి. రాగి పిండితో తోప తయారు చేయబోతున్నాం. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక తప్పేలు తీసుకున్నానండి. తప్పేలు తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అది స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక తప్పేలు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని 1 గ్లాసుడి పిండి వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుంటే మనం ఈ వాటర్ కెరులుతుంది కదా, కెరిలినప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసుకోవడమే. చూసారా, నేను చూపించిన విధంగా వాటర్లో వేసుకొని కలుపుతూ ఉండాలండి. కంటిన్యూస్గా కలపాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది, మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో అలా కలుపుతూ ఉండండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు పైన కొంచెం పిండి జల్లి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే మీకు ఎంత థిక్ కన్సిస్టెన్సీ కావాలో మీరు అంత పిండి జల్లుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు చూపించిన విధంగా ఇప్పుడు అది ఉడుకుతున్న టైంలోనే మనం పిండి దాంట్లో కలిపేసుకొని గట్టిగా పేడిస్తే రాగి తోప రెడీ అయిపోయినట్టేనండి. మా ఇంట్లో మేము అంత థిక్గా తినమండి, మాకు నచ్చదు. సో మేము కొంచెం పల్చని కన్సిస్టెన్సీలోనే చేసుకుంటాం. అప్పుడే మనకి చికెన్ కర్రీ దాని మీద వేసుకొని తింటే, మటన్ కర్రీ అయినా, చికెన్ ఆర్ మటన్, లేకపోతే సాంబార్, పప్పు ఏదైనా బాగుంటుందండి. మెయిన్ చికెన్ కర్రీతోనైనా మటన్ కర్రీతోనైనా అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. చూసారా, ఇప్పుడు నేను చూపించిన విధంగా పైన పొడిపిండి జల్లుకొని గట్టిగా పేడించుకోవడమేనండి. ఉండలు లేకుండా గట్టిగా పేడించుకొని లాస్ట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే గీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకు అది మరి ముద్దలా స్టిక్కీగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆయిల్ వేసుకొని మంచిగా పేడించుకోండి. అంతేనండి, తోప రెడీ అయిపోయిందిగా. ఇంకా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవడమేనండి. మీరు డైలీ మీ రొటీన్లో కంపల్సరీగా రాగిని యాడ్ చేసుకోండి. నా ఛానల్లో రాగి రవ దోశ కూడా పోస్ట్ చేశానండి. డైలీ ఒకటే తింటే బోర్లా ఉంటుంది కదా. సో ఒకరోజు రాగి రవ్వ దోశ తినండి, ఒకరోజు తోప తినండి, ఒకరోజు అంబలు తినండి. ఇలా ఏదో ఒక రూపంలో రాగిని మాత్రం తీసుకోండి, ఎందుకంటే చాలా రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది కదా ఇందులోని. సో మన అమ్మమ్మలు వాళ్ళు రోజు ఈ రాగి తినడం వల్లే ఇప్పుడు వాళ్ళ బాడీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు చేసే పనులు కూడా మనం ఇప్పుడు చేయలేకపోతున్నామంటే చూడండి మన బోన్స్ ఎంత వీక్గా ఉన్నాయో. సో మరింత ఆలస్యం మీరు కూడా రోజు రాగి పిండిని ఎలాగో ఒకలా తీసుకొని మీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.